హాయ్ ఫ్రెండ్స్, హలో. ఇదిగో నేను న్యూ ట్రెండ్గా ఇప్పుడు బాగా నడుస్తున్న పఫ్ స్లీవ్స్ మీకు చూపిస్తా స్టిచ్చింగ్. ఫస్ట్ ఏం చేయాలంటే ఇదిగో 2 ఇంచెస్కి హ్యాండ్స్ మీద ఒక 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. ఆ 2 ఇంచుల మార్కింగ్ పెట్టుకున్నారు కదా, ఆ పెట్టుకున్న మార్కింగ్స్ అన్నీ మధ్యలో ఒక మార్కింగ్, మిడ్ మార్కింగ్ ఉంటుంది కదా, ఆ మధ్య మార్కింగ్కి అన్నీ ఒకే దగ్గరికి కుప్పగా తీసుకొచ్చి ఇట్లా కుర్చీ పెట్టుకొని కుర్చీల దగ్గర ఒక మంచిగా కుట్టు వేసుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ బాగా నడుస్తున్నాయి, వేసుకున్నా కూడా చాలా లుక్ చాలా బాగుంది ఫ్రెండ్స్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవైతే చాలా బాగా నడుస్తున్నాయి, అసలు వేసుకున్నా కూడా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. పైన కూడా మంచిగా నీట్గా సర్దుకోండి. నీట్గా సర్ది ఇదిగో ఇలా చూపిస్తున్న విధంగా కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాతకి మంచిగా ప్రిల్స్ మంచిగా నీట్గా చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా సమానంగా చూసుకొని ఇట్లా మంచిగా హ్యాండ్ ఎంత సైజు ఉంటుందో ఆ హ్యాండ్ కట్ చేసుకుంటారు కదా, ఆ హ్యాండ్ని పెట్టి ఇంకా సరిపోను ఎంత హ్యాండ్ ఉంటుందో ఆ హ్యాండ్కు తగ్గట్టుగా ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసుకొని ఇదిగో కింద ప్రిల్స్ పెట్టిన భాగం ఉంది కదా, ఆడ ఒక వేరే క్లాత్ కూడా వేసుకోవచ్చు. ఇది నాకు వేరే క్లాత్ ఇంకా డిఫరెంట్గా మంచిగా పట్టు చీరలు అట్లా వాటికి వేసుకునేటప్పుడు వేరే క్లాత్ వేసుకోండి. ఇంక ఇది నార్మల్ది కాబట్టి నేను అదే క్లాత్ వేసిన తర్వాతకి నెక్స్ట్ లైనింగ్ పీస్, దానికి లైనింగ్ పీస్ మొత్తం ఈ కుర్చీలు ఇవన్నీ పెట్టుకున్న తర్వాతకి లైనింగ్ పీస్ అటాచ్ చేసుకోండి. మళ్ళీ లైనింగ్ పీస్కి మెయిన్ పీస్కి రెండింటికి కలిపి కుర్చీ పెట్టిరనుకోండి చాలా మందం అయిపోతుంది, మీకు ఇంకా కుదరవు. హ్యాండ్స్ అనేది అంత నీట్గా లుక్ అనేది కుదరదు, మందం అనిపిస్తుంది, వేసుకోవడానికి కూడా కష్టం ఉంటుంది. అంత మందం హ్యాండ్స్ వేసుకోలేరు కదా. ఓకేనా, ఇట్లా మెయిన్ పీస్కి మాత్రమే కుర్చీ అట్లా పెట్టుకొని లైనింగ్ పీస్ నార్మల్గా వేసుకొని ఇంకా మెయిన్ పీస్కి ఇట్లా అటాచ్ చేసుకొని హ్యాండ్ తయారు చేసుకోవాలి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ హ్యాండ్స్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా, మీరు సపోర్ట్ చేయాలి. ఓకేనా. ఓకే, మరి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి అంటే హ్యాండ్స్ ఇట్లా ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసుకోవాలి.